రాష్ట్ర బడ్జెట్ అభివృద్ధి సంక్షేమానికి సమతుల్యంగా ఉందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా దోహదపడుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కొనియాడారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రాములమ్మ నగర్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని తెలిపారు. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను, ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండబాబు, ఆత్మా చైర్మన్ పైడిపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 41 అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ దీనికి సుమారు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకురావడానికి ఈ ప్రాంతంలో అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఆ 28 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, ప్రైవేటు భాగస్వామ్యం. రాబోయే భవిష్యత్తులో మనం దీన్ని ఈ ప్రామాణికంగా చేసుకుని ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ విధానంలో అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో సూచించడం జరిగింది. మేము ఈ రకమైనటువంటి ప్రణాళికతో భవిష్యత్తులో వెళ్ళబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జోన్ 2 దీన్ని కూడా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా పోర్టు, అలాగే బాపట్ల, మార్కాపురం, అమరావతి ఎకనామిక్ జోన్గా ఇది అమరావతి ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ విధానంలో ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ 9 జిల్లాలు అవుతున్నాయి. ఈ 9 జిల్లాలని కూడా 8 జిల్లాలు అవుతున్నాయి. ఈ 8 జిల్లాలని కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్లో అమరావతితో అనుబంధం చేసుకుంటూ ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ప్రకటించడం జరిగింది. అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప ఒక హార్టికల్చర్ హబ్బుగా దీన్ని తయారు చేసి నీటి బిందు సేద్యంతో అటు ప్రాజెక్టులతోటి కూడా సమృద్ధైనటువంటి నీటిని అందించి ఇక్కడ ఒక నూతన వ్యవసాయక విప్లవాన్ని తేవడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో వెళుతూ ఇక్కడ కూడా పరిశ్రమల్ని, వీలైనటువంటి పరిశ్రమలను కూడా తెచ్చిపెట్టి 2 రకాలుగా ఇటు సర్వీసెస్లోని అటు వ్యవసాయంలోని కూడా హార్టికల్చర్ హబ్బుగా కూడా వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతాన్ని వెనకబాటుతనాన్ని తీసేయాలనేటటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఇది అసామాసి బడ్జెట్ కాదు. గతంలో ఎప్పుడు ఎక్కడ ఎవరో కూడా ఏదో ఈ శాఖ ఎంత ఇచ్చాం, ఈ శాఖ ఎంత ఇచ్చాం, ఈ శాఖ ఎంత ఇచ్చాం, దీని అవసరం ఇది, దీని అవసరం ఇది అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాకుండా 3 జోన్లుగా విభజించి 3 విభాగాలుగా వీటికి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులను ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలో అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈనాడు బడ్జెట్లో దీన్ని ముందు ప్రొజెక్ట్ చేసి తర్వాత దీనికి నాంది పలకడానికి బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ కేటాయింపులు